యాక్చువల్ గా మనం ఈ రెండింటినీ కనుక అనుసంధానిస్తే మనకు కనిపించింది ఏంటంటే ప్రజలు వర్సెస్ ప్రభుత్వం కాదు, ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు. ఇప్పుడు జూపూడి వారు 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 చెప్పినట్టుగా మన దేశంలో కొన్ని వైషమ్యాలు ఉన్నాయి, కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఈ గ్రీవెన్సెస్ అన్ని కూడా నిలబెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. అన్నిటి కనుక చూస్తే వాట్ ఐ హావ్ బీన్ టెల్లింగ్, హార్పింగ్ అపాన్ రైట్ ఫ్రమ్ డే వన్, governance and good governance and perfect law is the only solution. Governance and law is not probability. Law is not an intention. Law means implement. That's what Baba Sahib Ambedkar has so many times said. That's why he also drafted a great constitution. So మీరు అడిగారు నన్ను ఈ $1 million ని ఎలా స్టాప్ చేయాలని నేను చెప్తాను. చిన్న ప్రాసెస్ చెప్తాను. యాజ్ ఎ ఫార్మర్ police man and also a professor of law and management, which I taught these subjects, FATF. And I also wrote a book on cross-border mergers and acquisitions, a comparative study between the US and India, corporate law. దాని మీద నేను చెప్తున్నాను, అదే బీయింగ్ ఏ PhD, మల్టిపుల్ PhD నేను చెప్తున్నాను. విషయం ఏంటంటే దీన్ని ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు త్రూ 2 ప్రాసెస్. నంబర్ 1, పాయింట్ ఆఫ్ ఆరిజిన్. వారు అన్నారు, మన షోయిబ్ గారు, ఇఫ్ ఐ స్పెల్ ఇస్ కరెక్ట్లీ, షుబ్లీ గారు పాయింట్ చెప్పారు. అయ్యా డిమానిటైజేషన్ జరిగితే మరి ఏం ఎఫెక్ట్ జరిగిందండి? చెప్తాను మీకు. చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏ ప్రెస్ లో అయితే మన నోట్లు వాళ్ళ నోట్లు ప్రింట్ చేశారో అదే ప్రెస్ నుంచి పాకిస్తాన్ కూడా నోట్లు ప్రింట్ చేసి అక్కడి నుంచి మన నోట్లోనే చాలా జాగ్రత్తగా ప్రింట్ చేయడం జరిగింది. వాటిని పట్టుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అన్నింటినీ కూడా పబ్లిక్ లో తీసుకురాము. మీరు ఒకటి ఆలోచిస్తే డిమానిటైజేషన్ జరిగింది 8th November 2016 అయితే మీరు తర్వాత కనుక స్టాటిస్టికల్ ఇన్సిడెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు వెళ్ళి చూస్తే నంబర్ ఆఫ్ స్టోన్ పెల్టింగ్ హ్యాస్ కమ్ డౌన్ very drastically, because this money used to go as Gurega. Now Vasudevan garu మీరు అడగాలి Gurega అంటే ఏంటి సార్ అని. మీరు అడగకపోయినా మీరు అడిగినట్టే భావించి నేను ఉత్తరం చెప్తాను, ఆన్సర్ ఇస్తాను. Gurega అంటే గిలానీ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ గ్యారంటీ అథారిటీ. ఎవరా గిలానీ? సయ్యద్ అహ్మద్ గిలానీ. ఆయన ఒక పెద్ద తంజీమ్ నోటిపించేవాడు అక్కడ. ఆయన ఒక మాట అంటే ఇది, నాకు మంచి మిత్రుడు ఆయన. 77 ఉండే నేను కాశ్మీర్లో పనిచేసినప్పుడు నేనంటే చాలా వాత్సల్యంగా చూసేవారు, నా మాట వినేవారు ఆయన. సో గిలానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది. నేను జయరాం రమేష్ గారితో ఒకసారి కాశ్మీర్ వచ్చినప్పుడు వారితో మాట్లాడాను. సార్ మీరేమో మన్రేగా అంటున్నారు, వాళ్ళేమో గురేగా అంటున్నారు సార్ అంటే ఆయన నవ్వుతూ ఒక మాట అన్నారు, రమేష్ గారు 2 లేకపోతే మరేగా సార్ అన్నాడు. మరేగా అన్నాడు. సో మనకు అర్థమైనదంటే ప్రతి ఒక్క పర్పస్ వెనక కూడా అది ఒక టెంపరీ ఒక సొల్యూషన్ సార్. ఒక ప్రాబ్లం ఒక సొల్యూషన్. అదే అన్ని సొల్యూషన్ కాదు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సొల్యూషన్ వచ్చింది. ఏంటో సొల్యూషన్? FATF వచ్చింది. మన ఈడీలో బెనామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ ఉంది సార్, 1988. నేను సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు సార్ యాక్ట్ అది. ఆ యాక్ట్ ని అంటే 98 బ్యాచ్ సార్ నాది. ఆ రోజులో 1988 బెనామీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది. ఒక్క రోజు ఇంప్లిమెంటేషన్ చేయాల దాన్ని. 2019-18 ఆ టైంలో ఇంప్లిమెంట్ చేశారు. అంటే మన దగ్గర చట్టాలకి ఏమి లోతలు కొదవలేదు. చట్టాలంటే ఉన్నాయి. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే సామర్థ్యం, ఆ రకమైన పొలిటికల్ విల్ మనకి ఈ రోజు వస్తున్నది. ఎందుకు వస్తున్నది మీరు అడగచ్చు. ప్రజలు ఇస్తున్నారు గవర్నమెంట్కి. ప్రజలు గవర్నమెంట్ ఇచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రజలు సరైనటువంటి పాలకులకి సరైనటువంటి దశానిర్దేశం చేస్తున్నారు. ఒక 2 గ్రేట్ మెన్ ఉన్నారు మన వేదాల్లో. ఆది శంకరాచార్య ఉన్నారు, ఆయన చెప్పారు. అలానే మన 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 గొప్ప గొప్ప నేతలు, వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ డౌట్ గో టు ద పీపుల్. మావో సెట్టింగ్ కూడా ఈ మాట అన్నాడు, వెన్ ఎవర్ యు ఆర్ ఇన్ డౌట్ గో టు ద పీపుల్ అని. ఆ రకంగా ప్రజలే మనకు దోవ చూపిస్తున్నారు. 3వ సొల్యూషన్ నేను ఇస్తున్నాను సార్ మీకు. ఇది ఏ రకంగా ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కి యూ డిజర్వ్ కైజే పాకిస్తాన్ అవార్డు. మీరు అడగచ్చు, వాట్ ఈస్ కైజే పాకిస్తాన్? కైజరే పాకిస్తాన్ అంటే మన భారత లాంటిది. ఎందుకంటే వాళ్ళది గవర్నమెంట్, దానికి ఒక వెబ్సైట్, దానికి ఒక డాక్యుమెంట్ మీరే గుర్తించారు. వాళ్ళు కూడా గుర్తిస్తారని నేను అనుకోవట్లా. మనం దాని మీద ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో ఒక డిఫంక్ట్ స్టేటు, ఒక గ్యాంగ్స్టర్ స్టేటు, ఒక దావూద్ ఇబ్రహీం లాంటి వ్యక్తి చలాయించే స్టేటు 22,000. వారు రావు గారు ఒక చిన్న మాట చెప్పారు, కొంచెం వారు పర్మిషన్ ఇస్తే కొంచెం హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్తాను. జావులోకి 1988 చచ్చిపోయాడు, ఆయన చంపేశారు. ఈ వాజ్ కిల్డ్ ఇన్ సో కాల్డ్ యాక్సిడెంట్. పాకిస్తాన్ లో ఎవరు యాక్సిడెంట్ లో పోరండి. యాక్సిడెంట్ చేయించబడును. ఒక యాక్సిడెంట్ చేయించో 2 యాక్సిడెంట్లు ఫ్రీగా చేయబడును. అవి బోర్డులు ఉంటాయి కదా పాకిస్తాన్ లో. అలానే వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ జరిగినాయి. ఏది ఈ 1989 కాశ్మీర్. యాక్చువల్ గా 1990 నుంచి కాశ్మీర్ స్టార్ట్ అయింది. ఖలిస్తాన్ ఫెయిల్ అయిన వల్ల కాశ్మీర్ వచ్చింది. ఒక కే నుంచి ఇంకొక కే. ఇవన్నీ కూడా పాలసీస్ సార్. దీనికి ఒకటే సొల్యూషన్. వాసుదేవన్ గారు,
మీకు మీ ఛానల్ కి కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఈ పాయింట్ ని ప్రతి పిల్లవాడికి మన తెలుగు బళ్ళలో, తెలుగు రాష్ట్రాల బళ్ళలో ప్రతి పిల్లవాడికి చూపించాలి. మన దేశం పరిస్థితి అని చూపించాలి. ముఖ్యంగా మన బ్రదర్ షోయిబ్ గారు ఉన్నారు, వారు లాంటి వ్యక్తులుగా నిర్భయంగా వచ్చి చెప్పాలి. అయ్యా మన మద్రాసాలలో మన దీంట్లో వారు పాకిస్తాన్ ని గట్టిగా వారు మందలించారు, దానికి వారికి కృతజ్ఞతలు చెప్తూ మీరు చెప్పిన మాటలు మన స్కూళ్ళలో వెళ్ళి చెప్పండి సార్. మన ముస్లిం సహోదరులకు చెప్పండి. మనకి అబ్దుల్ హమీద్ హీరో సార్. మనకి ఇదిగో మా గురువు గారు ఉన్నారే, వారి ప్రథమ శిష్యుడు ఉన్నాడు అష్ఫాకుల్లా ఖాన్, ఏపీజే కలాం, వారు సార్ మనకి హీరోలు, వీళ్ళు కాదు. మీరు చెప్పాలది. ఇండియన్ ముస్లిమ్స్ ఆర్ ఇండియన్స్ ఫస్ట్ అండ్ లేటర్ ఆన్ సంథింగ్. ఇది మనం చెప్పాలంటే మనం వెళ్ళాలి. మనం నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని సిక్కులర్ అనుకుంటూ కూర్చుంటే అవతలాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు సార్. అందుకని ఈ రోజు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ద ప్యానల్. జూపూడి గారికి, షోయబ్ గారికి, రావు గారికి నేనందరూ కూడా నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నా. మనకు ఉన్నటువంటి మన 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 మాటలు వినే వాళ్ళ ద్వారా మనం చేసుకుంటూ వెళదాం. ఒక మహానది అనేది, ఎవ్రీ మహానది స్టార్ట్స్ విత్ బూన్ స్టెప్. 10,000 మావోయిస్ట్ అగైన్ సెడ్ 10,000 మైల్స్ జర్నీ స్టార్ట్స్ విత్ వన్. మీరు ఏదైనా మావోయిస్ట్, ఐఎమ్ నాట్ ఏ మావోయిస్ట్, యాంటీ మావోయిస్ట్. కానీ మీరు యాంటీ మావోయిస్ట్ గా ఉండాలని మీరు మావోని చదవాలి. యాంటీ మావోయిస్ట్ అంటే మావోయిస్ట్ అని కాదండి. ఆయన దేశం కోసం చూసుకున్నారు, వాళ్ళ దేశం వాళ్ళు గౌరవిస్తారు. మన దేశంలో కూడా మనకి చాలా మంది హీరోలు ఉన్నారు. మన ఆది శంకరాచార్య ఉన్నారు, వివేకానంద స్వామి ఉన్నాడు, మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన వాళ్ళని థ్యాంక్ యూ డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఫారూక్ షుబ్లీ గారు, కల్నల్ వివి రావు గారు, జూపూడి ప్రభాకర్ రావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మొత్తం 5 మాడ్యూల్స్లో పాకిస్తాన్ టెర్రర్ ఫండింగ్ సేకరిస్తోంది. అది అందులో ప్రధాన భూమిక పోషిస్తున్నది భారతదేశం నుంచి. ఇండియా నుంచి $250 మిలియన్ పర్ యానం వెళ్తుంది. ఏ రూపంలో వెళ్తుంది, ఎలా కలెక్ట్ చేసుకుంటున్నా అంటే మనీ లాండరింగ్, ఎక్స్ట్రాక్షన్. ఇక్కడ వాళ్ళ గ్యాంగ్స్ని దింపి, వాళ్ళ స్లీపర్ సెల్స్ని దింపి రకరకాల మార్గాల్లో బ్లాక్మెయిలింగ్, కిడ్నాప్, ఎక్స్టార్షన్, వాట్ నాట్